హాయ్ అండి అందరికీ. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి. నేనైతే పైపింగ్ తయారు చేసుకున్నాను. ముందే తయారు చేసుకున్న పైపింగ్ని ఇలా లైనింగ్కు వేసి కుట్టుకుంటూ వస్తున్నానండి. చుట్టూ నెమ్మదిగా పైపింగ్ వేయడం కోసం ముందే నేను తయారు చేసుకున్నాను దాన్ని. ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ అంతా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని మంచి వైపు మన వైపుకి పెట్టుకోవాలండి. అంటే తిరగల మరగలు అంటారు కదా, అలా పెట్టుకొని మనం లైనింగ్ క్లాత్కు పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ లోపల వైపు ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి పైపింగ్ లోపల వైపు వచ్చేటట్టు మనం పెట్టుకోవాలండి. మనం తిప్పినప్పుడు మనకు పైపింగ్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సమానంగా నీట్గా నెక్ చుట్టూ అనుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ముడతలు లేకుండా క్లాత్నంతా సమానంగా అంటూ రావాలి చుట్టూ, నెక్ చుట్టూ. కుట్టు కూడా పైపింగ్ కిందికని రావాలండి. మళ్ళీ తిప్పడానికి మనం పైపింగ్ మీదకి ఎక్కిస్తే కుట్టుని పైపింగ్ సరిగా నీట్గా కనిపించదండి. నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఏం కాదండి, బిగినర్స్ అయితే నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు చుట్టూ ట్రక్స్ పెట్టుకుందాం. నెక్ రౌండ్ తిప్పడం కోసం ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వద్దాం. అంతా సమానంగా అనుకున్న తర్వాత ఆ పైపింగ్కి క్లాత్కి మధ్యలో రావాలండి కుట్టు. అది మనకు కనిపించకూడదు. పైపింగ్ పక్కగా వేసుకుంటూ రావాలి కుట్టు. ఇష్టం ఉంటే ఆ కుట్టుతో అలా వదిలేయచ్చు. లేదు మాకు ఇంకా కుట్టు కావాలంటే పైనుంచి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పైనుంచి ఇంకో కుట్టు వేస్తున్నాను. పాదం మందంతో అలా వేసుకుంటూ రావాలండి. బ్లౌజ్ చుట్టూ, నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను చుట్టూ కుట్టుకుంటూ వద్దామండి. కుట్టేటప్పుడు నీట్గా అనుకుంటూ రావాలి, లేదంటే క్లాత్ ముడతలు పడిపోతుంది. మనకు స్టిచ్చింగ్ మంచిగా నీట్గా అనిపించదండి. ఫినిషింగ్ ఏదైనా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వేస్తున్నామంటే దానికి ఇలాగే కుట్టుకుంటూ రావాలండి. సమానంగా చేతులతో అనుకుంటూ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకొని ఒక 4 ఇంచెస్ మందం డాట్ పెట్టుకొని వేసుకోవాలి. నేను డాట్ పెట్టలేదు. మీరు మీ ఆది బ్లౌజ్లో చూసుకొని కుట్టుకోండి ఎంత పొడవు ఉందో. నేనైతే 1/2 ఇంచ్తో పెట్టి కుట్టాను. ఇటువైపు కూడా అంతే. షోల్డర్కి సమానంగా పట్టుకోవాలండి బ్యాక్ టక్స్ వేసుకోవాలంటే. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం మనం కటింగ్లో చూపించాను కదా, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నడుం పట్టీలు కట్ చేసుకోవడానికి వాటిని 2 జాయింట్ చేసేసి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ చివరన 1/2 ఇంచ్ ఖర్చుతో వేసుకోవచ్చండి. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు మనం చేతి పని చేస్తాం కదా, దానికోసం లూజ్ కుట్టు వేసుకోవడం కోసం ఇలా మడుచుకొని మెషిన్లో మనం లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసుకుందాం.
ఇది చేతి పని చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేయాలండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్స్ 2 అట్లా ఎదురుగా పెట్టుకొని కుట్టాలండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 ఒకవైపుగా వేసేస్తాము మనం పైపింగ్, అందువల్ల 2 అలా పెట్టుకొని కుట్టుకోవచ్చండి. మీకు తెలియడం కోసం నేను అలా పెట్టాను. సేమ్ బ్యాక్ పార్ట్ లెక్కనే దీనికి కూడా లైనింగ్ క్లాత్ మంచి వైపు వేసుకొని పైపింగ్ లోపల వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. చుట్టూ చిన్న ట్రక్స్ ఇచ్చుకొని నెక్ తిప్పేసుకోవడమే. పైపింగ్ వేసుకోకపోతే చేతి పని చేసుకోవడానికైతే మనము 1/2 ఇంచు 1 ఇంచు మార్క్తో క్రాస్ పట్టీలు కట్ చేసుకొని వాటన్నిటిని జాయింట్ చేసి వేసుకోవాలండి. నేను అది కూడా ఒకరోజు చూపిస్తాను ఒక వీడియోలో. రెండు ఫ్రంట్ పార్ట్స్ అలాగే తయారు చేసుకున్న తర్వాత వీటికి మనం డాట్స్ పెట్టుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకి సమానంగా అనుకున్న తర్వాత నేను అక్కడ ఒక డాట్ వేస్తున్నాను. కింది డాట్ అది 1.5 ఇంచ్ వేసుకొని దానికి అటువైపు ఇటువైపు 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ 3 డాట్స్ని క్రాస్గా కలుపుకుంటూ రావాలి స్కేల్తో. ఇప్పుడు దానికి క్రాస్గా మనం చంక రౌండ్ వైపుకు ఒక 3 ఇంచులకి నేను డాట్ పెట్టుకుంటున్నాను. స్ట్రైట్గా అలా లైన్ వేసి దానికి అంతే అటు ఇటువైపు ఒక 1/4 ఇంచ్ మార్కుతో కలిపేశాను. ఇప్పుడు బుక్స్ పట్టీకి వెళ్ళి డాట్ కోసం నేను ఆ 2 వైపులా సమానంగా పెట్టుకొని అక్కడ ఒక డాట్ వేసుకొని దానికి అంతే అండి అటు ఇటు 1/4 ఇంచ్ ఖర్చుతో ఒక మార్క్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి కూడా నేను మార్కు పడేటట్టు దాని మీద వేసి మీకు చూపించాను. ఇప్పుడు ఆ మార్కుని బేస్ చేసుకొని మనం కుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా మీకు తెలియాలని నేను అలా చేశాను. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. సేమ్ అంతే ఇటువైపు పార్ట్ కూడా రెడీ చేసేసి ఇప్పుడు వీటికి షేప్ పట్టి జాయింట్ చేసుకుందాం. షేప్ పట్టి ఉంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒకటి లైనింగ్ క్లాత్ కింద పెట్టుకొని ఒకటి మంచి వైపు వేసుకోవాలి. అలా తిప్పేసుకుంటాం కాబట్టి అది ఎందుకంటే ఇంకొక ముక్క లోపల మనకి క్లాత్ మందంగా ఉండడం కోసం అలా పెడతారు. ఒకటి లైనింగ్ క్లాత్ కింది వైపు వేసాను, ఒకటి లైనింగ్ క్లాత్ పై వైపుకి వేసాను. ఇంకొక వైపు చూడండి, కుట్టేటప్పుడు గమనించండి మీరు ఒకసారి. ఇప్పుడు షేప్ పట్టి లోడింగ్ చేద్దామండి. అలా నార్మల్గా కూడా కుట్టేసుకోవచ్చు, కానీ షేప్ పట్టి లోడింగ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చూపిస్తున్నాను. అలా కుట్టుకున్న తర్వాత ఇటు లోపల వైపు తిప్పుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో లోపల వైపుకు మలుచుకొని కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. నీట్గా సమానంగా అంటూ రావాలి, లేదంటే ముడతలు వచ్చేస్తుంది. అక్కడ కూడా కుట్లో కొంచెం తేడా వచ్చినా ముడత వచ్చేస్తుందండి. రెండు వైపులా అలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత అవి సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పైనుంచి కావాలంటే ఇంకో కుట్టు వేసుకోవచ్చు షేప్ బెల్ట్కి. ఇప్పుడు అవి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకుందాం. 2 పార్ట్లు కుట్టేసాక సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనం వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేద్దాం.
ఉక్స్ పట్టీ కోసం మీ ఆది బ్లౌజ్లో మీకు ఉక్స్ పట్టీ ఎటువైపు ఉంది, ఎడమ వైపా కుడి వైపా చెక్ చేసుకొని వేసుకోండి. ఉక్స్ పట్టీ అయితే పైనుంచి చేయాలండి. క్లాత్ వీడియోలో చూస్తున్నారు కదా, అదేవిధంగా పైనుంచి వేసి లోపల వైపుకు మలుచుకొని కుట్టుకోవాలి. అదే కాజా పట్టీ అనుకోండి, దాని లోపల నుంచి బయట వైపుకి వేయాలండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో చూస్తూ కుట్టుకోండి. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు త్వరగా అర్థం అవ్వాలని నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఇప్పుడు వేసేదైతే కాజా పట్టి వీడియోలో చూస్తున్నారు కదా, మీ ఆది బ్లౌజ్ని చూసి అది ఎటువైపు వస్తే అటువైపు వేసుకొని కుట్టుకోండి. కొంతమందికి ఎడమ వైపు కుడివైపు అలా ఉంటుంది. అవి రెండు సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేద్దాం. చూసుకొని పెట్టుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అక్కడ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేద్దాం. డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆ జాయింట్స్ దగ్గర ముందు వైపుకు, నెక్కి ముందు వైపుకు అలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి కుట్టేసుకోవాలండి. నీట్గా ఉంటుంది మనకు ఫినిషింగ్. ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. హ్యాండ్ కుట్టుకోవడానికి ముందు కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదా, నేను కట్ చేసినప్పుడు అతుకు వేసుకుందాం. సేమ్ దీనికి కూడా అంతే అండి. పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అతుకు వేసుకుందాం. బ్లౌజ్ పీస్ కూడా మనకి తక్కువ వచ్చినప్పుడు అతుకు వేసుకోవాలండి. అలాగే రెండు హ్యాండ్స్ తయారు చేసుకున్న తర్వాత సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం లైనింగ్ క్లాత్కి ట్రక్స్ ఇచ్చాం కదా, అక్కడే గుర్తు పెట్టుకొని ఒకసారి ట్రక్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ట్రక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. పఫ్ హ్యాండ్స్ కదా, అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి సెంటర్ ట్రక్స్ వరకు పెట్టుకుంటూ వచ్చేయండి. అవి 4 అయినా 5 వచ్చినా పెట్టేసుకుంటూ రావండి ఫ్రిల్స్. ఇప్పుడు పెట్టిన వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ రావాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, అదే విధంగా పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి అక్కడ పఫ్ మంచిగా కనిపిస్తుంది. చూడండి, నేను బ్లౌజ్కి లోపల వైపు చంక లోతు తీసాను కానీ హ్యాండ్స్కి తీయలేదండి. నేను ఎందుకంటే కుట్టేటప్పుడే తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్కి ఎటువైపు వస్తుందో చూసుకొని నేను తీసుకుంటానండి. 2 హ్యాండ్స్ తయారు చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్స్కి లోతు తీసుకుంటున్నాను. ఆ లోతు కోసం సెంటర్ ట్రక్స్ దగ్గర నుంచి, సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకు ఒక డాట్ పెట్టుకుంటున్నాను. ఇటువైపు
మనం ఖర్చు కోసం వదిలేసాం కదా, అటు నుంచి ఒక 2 ఇంచుల దగ్గర ఒక డాట్, ఆ రెండింటికి కలిపి మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు ఆ 3 డాట్స్ని 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక మార్క్ వేసుకుందామండి. ఇప్పుడు దాని మీద ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ వేరు కాకుండా, ముడత రాకుండా నేను ముందే కుట్టేసుకొని అలా కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను కుట్టేటప్పుడే లోతు తీసుకుంటానండి హ్యాండ్స్కి. ఫ్రంట్ పార్ట్కి మాత్రం కటింగ్లోనే తీసుకుంటాను. హ్యాండ్స్ ఎటువైపు వస్తాయో చూసుకొని తీసుకుంటానండి నేను లోతు. నాకు అది ఈజీగా అనిపిస్తుంది. ఇటువైపు కూడా సెంటర్ పాయింట్ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు అలా కుట్టిన తర్వాత మొత్తం పైనుంచి ఒకే కుట్టుతో డబల్ స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా ఫ్రిల్స్ పక్కకు నెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలండి, లేదంటే వాటి మీదకి కుట్టు ఎక్కేస్తుంది. సేమ్ ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే హ్యాండ్ మనం జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందామండి. సమానంగా పట్టుకోవాలండి. సైడ్ జాయింట్ కోసం మనం ఎక్స్ట్రా 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చు, అంతే లెవెల్లో మనం డాట్స్ పెట్టుకుంటూ వచ్చి హ్యాండ్ లూజ్ దగ్గర మార్చుకోవాలండి ఆ కొలత. ఇప్పుడు అన్ని కొలతలతో ఒక స్కేల్తో లైన్ కొట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. సమానంగా పట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. డిఎల్వి స్టిచ్చింగ్ అండ్ కుకింగ్. ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్కే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తానండి. చూడండి బ్లౌజ్ ఎలా నీట్గా వచ్చిందో ఫినిషింగ్. పైపింగ్ కూడా నీట్గా వచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను నేను. కుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. లూజు పొడవు అంతా కరెక్ట్గా వచ్చాయో లేదో. ఈ వీడియోని కొత్తగా నేర్చుకునే వరకు అయినా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.